నమస్కారం. నేను టి భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అర్థశాస్త్ర విభాగం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ. సో ఈరోజు వీడియో లెసన్లో నేను వివరించబోతున్నటువంటి అంశం ద్రవ్యరాశి సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం. కేంబ్రిడ్జ్ నగదు నిల్వల సిద్ధాంతానికి సంబంధించి మొట్టమొదటి వివరణ ఆల్ఫ్రెడ్ మార్షల్ చేయటం జరిగింది. లాటర్ ఇట్ వాజ్ మాడిఫైడ్ బై ఏసీ పిగు, రాబర్ట్సన్ అండ్ జాన్ మేనార్డ్ కీన్స్. మార్షల్ మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి ఈ నగదు నిల్వల సిద్ధాంతాన్ని తర్వాత కాలంలో ఏసీ పిగు, రాబర్ట్సన్ మరియు జేఎం కీన్స్ అనేటటువంటి ఆర్థికవేత్తలు కొంచెం మెరుగుపరిచారు. కేంబ్రిడ్జ్ వర్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ నియోక్లాసికల్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ ఆర్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ అండ్ డిమాండ్ థియరీ ఆఫ్ మనీ. సో ఈ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ప్రతిపాదించినటువంటి ద్రవ్యరాశి సిద్ధాంతం నవ్య సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతంగా, అదేవిధంగా నగదు నిల్వల సిద్ధాంతంగా మరియు ద్రవ్యానికి సంబంధించిన ద్రవ్య డిమాండ్ సిద్ధాంతంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, అలా కూడా పిలువబడుతుంది. The cash balance approach was based on the store of value function of money. ఈ నగదు నిల్వల సిద్ధాంతం అనేది ద్రవ్యం యొక్క విధులలో మూల్యనిధి, స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మూల్యనిధి అంటే విలువను నిల్వ చేసే అవకాశం ఉండేటటువంటి ఒక సాధనంగా మూల్య నిక్షేపము లేదా విలువ నిక్షేపము అనేటటువంటి విధిని ఆధారం చేసుకుని రూపొందించబడింది. మనకు ఈ కేంబ్రిడ్జ్ క్యాష్ బ్యాలెన్స్ థియరీ కంటే ముందు క్లాసికల్ థియరీ ఒకటి ఉంది, ఇర్వింగ్ ఫిషర్ డెవలప్ చేసినటువంటిది సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతం. దాన్నే ట్రాన్సాక్షన్స్ థియరీ అంటారు. ఆ ట్రాన్సాక్షన్స్ థియరీని కొంచెం ఇంప్రూవ్ చేయటం అనేటటువంటి ఉద్దేశంతో కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలైనటువంటి మార్షల్, పిగు, రాబర్ట్సన్, కీన్స్ మొదలైన వాళ్ళు నగదు నిల్వల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. ఫిషర్ సిద్ధాంతము మనకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఫంక్షన్ బేస్ చేసుకొని రూపొందిస్తే, కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు స్టోర్ ఆఫ్ వాల్యూ అనేటటువంటి ఫంక్షన్ ని బేస్ చేసుకొని తమ సిద్ధాంతాన్ని రూపకల్పన చేయటం జరిగింది. సో నెక్స్ట్ మనకు క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీలో అది ఫిషర్ సిద్ధాంతమైన కేంబ్రిడ్జ్ సిద్ధాంతమైన ప్రధానంగా తెలియజేసే అంశం ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మనీ. అంటే ద్రవ్యం విలువ ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేటటువంటి విషయాన్ని వివరించే సిద్ధాంతాలే ద్రవ్యరాశి సిద్ధాంతం. అందులో మనకు ప్రధానంగా ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతము, కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతము అని రెండు ఉన్నాయి. తర్వాత కాలంలో మిల్టన్ ఫ్రీడ్మెన్ ద్రవ్యరాశి సిద్ధాంత పునఃసూత్రీకరణ, రీస్టేట్మెంట్ ఆఫ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అనేది కూడా ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతాలు ఏవైనా సరే ప్రధానంగా దేని గురించి వివరిస్తాయంటే ద్రవ్యం విలువ లేదా ధరల స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేటటువంటి విషయాన్ని వివరిస్తాయి. ఓకే, ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ద క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ ఈజ్ ద డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మనీ. ద్రవ్యం విలువ నిర్ణయించబడే విధానమే ద్రవ్యరాశి సిద్ధాంతాలలో ఉన్న ప్రధానమైన అంశం. సో ఇక్కడ కూడా కేంబ్రిడ్జ్ సిద్ధాంతంలో కూడా ద్రవ్యం విలువ ఏ విధంగా నిర్ణయించబడుతుందనే విషయానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత, ప్రాచుర్యం ఇవ్వడం జరిగింది. సో లైక్ వాల్యూ థియరీ, the value of money is determined by the demand and supply of money. So according to Cambridge economists, like value theory అంటే విలువ సిద్ధాంతం మాదిరిగా ద్రవ్యం విలువ, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం విలువ కూడా ద్రవ్యం యొక్క డిమాండ్ మరియు ద్రవ్యం యొక్క సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుంది అని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. అంటే మనకు ప్రొడక్షన్ ఎనాలిసిస్ లో మనం వాల్యూ థియరీలో ఒక వస్తువు యొక్క విలువ దాని డిమాండ్, దాని సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుందని మనం మార్కెట్ పాఠ్యాంశంలో నేర్చుకుంటాము. అకార్డింగ్ టు మార్కెట్ అనాలిసిస్, ద వాల్యూ ఆర్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ ఈస్ డిటర్మైన్డ్ బై ద డిమాండ్ ఫర్ అండ్ ద సప్లై ఆఫ్ దట్ కమాడిటీ. అంటే ఒక వస్తువు యొక్క విలువ ఆ వస్తువు యొక్క డిమాండ్ మరియు సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుంది. సో అదే వాల్యూ థియరీని ఇక్కడ వాల్యూ ఆఫ్ మనీకి కూడా కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు అప్లై చేయడం జరిగింది. విలువ సిద్ధాంతం లాగానే, అంటే వస్తువు విలువ ఏ విధంగా అయితే దాని డిమాండ్ సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుందో అదే విధంగా ద్రవ్యం యొక్క విలువ కూడా ద్రవ్యం యొక్క డిమాండ్ మరియు
ద్రవ్యం యొక్క సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుంది అని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. సో ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మనీ సప్లై అండ్ మనీ డిమాండ్ ఆర్ సప్లై ఆఫ్ మనీ అండ్ డిమాండ్ ఫర్ మనీ. ఓకే, హియర్ VM refers to the value of money. It is the reciprocal of the price, general price level. ద్రవ్యం విలువనే మనము ధరల స్థాయి యొక్క వ్యుత్క్రమము అంటే 1/p అంటాము, రివర్స్ రెసిప్రోకల్ అంటాము. 1/p అంటే ధరల స్థాయికి వ్యతిరేకంగా ఉండేదే, విలోమంగా ఉండేదే ద్రవ్యం విలువగా మనం చెప్పడం జరుగుతుంది. సో VM refers to value of money or reciprocal of the general price level. So MS refers to supply of money and MD is the demand for money. So here Cambridge economists described that the value of money in the economy is determined by the supply of money and the demand for money. According to Cambridge economists, the demand for money or cash balances plays the major role in determination of value of money. Okay, prior to the Cambridge theory of money, so there was a popular theory already we have discussed, that is the Fisher's quantity theory of money. కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల సిద్ధాంతం కంటే ముందే ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం ఉంది. ఆ ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతము ద్రవ్య వ్యవహారాలు లేదా ద్రవ్యం యొక్క వినిమయ మాధ్యం అనేటటువంటి విధిని ఆధారంగా చేసుకొని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. సో దానికి భిన్నంగా ఇక్కడ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ద్రవ్య డిమాండు అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇస్తూ దాన్నే వాళ్ళు నగదు నిల్వలు, క్యాష్ బ్యాలెన్సెస్ గా పిలిచారు. ద్రవ్య డిమాండు లేదా నగదు నిల్వలు అనేటటువంటి అంశం ధరల స్థాయి నిర్ణయంలో లేదా ద్రవ్యం యొక్క విలువ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు వివరించారు. ఫిషర్ ప్రకారము ద్రవ్య సప్లై అనేది ధరల స్థాయిని, ద్రవ్యం విలువను ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. దానికి భిన్నంగా కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం విలువ అనేది ద్రవ్య డిమాండ్ పైన లేదా దానికి మూలమైనటువంటి నగదు నిల్వల పైన ఆధారపడి ఉంటుంది. సో క్యాష్ బ్యాలెన్సెస్ ఆర్ డిమాండ్ ఫర్ మనీ. ఇప్పుడు మనం చూసాము, సో ద వాల్యూ ఆఫ్ మనీ ఇస్ డిపెండ్స్ అపాన్ 2 factors, ద డిమాండ్ ఫర్ మనీ అండ్ ద సప్లై ఆఫ్ మనీ. ఓకే, అంటే ద్రవ్యం యొక్క విలువ, ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై అనే 2 అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఆ 2 అంశాల గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో the first concept is the demand for money. It is also called as cash balances by Cambridge economists. ఓకే, ద్రవ్య డిమాండ్ నే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఏమని పిలిచారు? నగదు నిల్వలుగా పిలవటం జరిగింది. ద డిమాండ్ ఫర్ మనీ మీన్స్ డిజైర్ టు హోల్డ్ మనీ. అంటే ద్రవ్య డిమాండ్ అంటే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఏమని చెప్పారంటే ద్రవ్యాన్ని నగదు రూపంలో దగ్గర ఉంచుకోవాలి, తమ చేతిలో ఉంచుకోవాలనేటటువంటి కోరికనే ద్రవ్య డిమాండ్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. The amount of money held by the community is considered as demand for money. అంటే సమాజంలో ఎంత పరిమాణంలో అయితే ద్రవ్యం వాళ్ళ చేతుల్లో దాచిపెట్టబడుతుందో ఆ పరిమాణాన్ని ఆర్థిక వ్యవస్థలో ఉన్న ద్రవ్య డిమాండ్ పరిమాణంగా కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఓకే, ద అమౌంట్ ఆఫ్ మనీ హోల్డ్ బై ద కమ్యూనిటీ ఆర్ హోల్డ్ బై ది people of the economy is considered as demand for money. It is also called as cash balances. Demand for money is the demand to hold cash balance for transactions and precautionary motives. అంటే ద్రవ్య డిమాండ్ అంటే అర్థం ఏంటి అంటే ద్రవ్యాన్ని నగదు రూపంలో నిల్వ చేసుకోవటం. క్యాష్ బ్యాలెన్సెస్ అంటే దాంట్లోనే ఉంది అర్థం. అంటే క్యాష్ రూపంలో బ్యాలెన్స్లు ఉంచుకోవటం, నగదు రూపంలో ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవటం. అందుకే దాన్ని నగదు నిల్వలు అనే పేరుతో పిలుస్తున్నాం. మరి ఎందుకోసం ప్రజలు ఈ రకంగా ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు లేదా నగదు నిల్వలు ఎందుకు ఉంచుకుంటారు, అంటే ద్రవ్యాన్ని నగదు రూపంలో ఎందుకు నిల్వ చేసుకుంటారంటే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు 2 కారణాలు చెప్పారు. ఒకటి ట్రాన్సాక్షన్స్, ఇంకొకటి ప్రికాషనరీ మోటివ్స్. ట్రాన్సాక్షన్స్ అంటే రోజువారీ వ్యవహారాలను నిర్వహించడం కోసం. అది వ్యక్తులైనా సరే, వ్యాపార సంస్థలైనా సరే, వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెస్ ఫర్మ్స్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. So they need some money for making transactions, day by day, daily wise transactions. రోజువారీ వ్యాపార కార్యకలాపాలు లేదా వినియోగ వ్యవహారాలు నిర్వహించడానికి కొంత ద్రవ్యం అవసరం. సో దానికోసం నగదు నిల్వలు చేస్తారని చెప్పారు. సో ద సెకండ్ ఆర్ ద అదర్ రీజన్ ఈజ్ ప్రికాషనరీ మోటివ్. ప్రికాషనరీ అంటే ముందు జాగ్రత్త. అంటే ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. ఓకే, వి కెనాట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తు అనేది అనిశ్చితం, దాన్ని మనం ముందుగా అంచనా వేయలేము. ఆ భవిష్యత్తులో రాబోయేటటువంటి ఏమైనా
పరిణామాలను ముందుగానే ఎదుర్కోవడం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్నెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ, లాసెస్ ఇన్ బిజినెస్ కానీ, విండ్ ఫ్లో లాసెస్, గాలిపాటు నష్టాలు ఒకసారి సడన్ గా వస్తాయి. సో ఇలాంటి అనుకోకుండా సంభవించే, భవిష్యత్తులో సంభవించేటటువంటి విపత్తులను దృష్టిలో పెట్టుకొని వాటిని ఎదుర్కోవడానికి కూడా క్యాష్ బ్యాలెన్సెస్ ఉంచుకుంటారు అని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు సూచించటం జరిగింది. నెక్స్ట్, definition of cash balances. So okay, the cash balances definition was given by Alfred Marshall. So according to Marshall, in every state of society there is some fraction of their income which people find it worthwhile to keep it in the form of currency. మార్షల్ ఏం చెప్తున్నాడంటే, నగదు నిల్వలు అంటే అర్థం ఏమని చెప్తున్నాడంటే, ప్రతి రాజ్యంలో లేదా ప్రతి ఆర్థిక వ్యవస్థలో సమాజంలో ఆదాయంలో, అంటే ప్రజలు పొందినటువంటి లేదా ప్రజలు ఖర్చు పెడుతున్నటువంటి తమకున్నటువంటి ఆదాయంలో సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ దేర్ ఇన్కమ్, అంటే ఆదాయంలో కొంత భాగము, కొంత నిష్పత్తిలో నగదు రూపంలో నిల్వ ఉంచుకుంటారు. ఆదాయంలో కొంత నిష్పత్తి అంటే ఇక్కడ మనం డివిజన్స్ లో చెప్తాం, ఫ్రాక్షన్స్ లో 1/4, 1/2, 1/3, 1/4 అని చెప్పేసి, 1/2 వంతు, 1/3 వంతు, 1/4 వంతు. దీస్ ఆర్ ది ఫ్రాక్షన్స్. అంటే మొత్తం ఆదాయాన్ని కొన్ని భాగాలుగా విడగొడితే అందులో ఎంత ఫ్రాక్షన్ నగదు రూపంలో తమ వద్ద ఉంచుకుంటున్నారో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఇన్కమ్ నే క్యాష్ బ్యాలెన్సెస్ గా మార్షల్ డిఫైన్ చేయటం జరిగింది. అంటే మొత్తం ఆదాయంలో ఎంత మొత్తంలో, ఎంత నిష్పత్తిలో అయితే నగదు రూపంలో తమ వద్ద దాచిపెడతారో ఆ మొత్తాన్ని నగదు నిల్వల పరిమాణంగా మార్షల్ నిర్వచించడం జరిగింది. నెక్స్ట్, కేంబ్రిడ్జ్ క్యాష్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్. So equations are most important concepts in the quantity theory of money. In any theory, any quantity theory of money, the value of money is determined or is explained through the equations. If we observe in Fisher's quantity theory, Fisher explained his theory through his equation of exchange. మనం ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని పరిశీలిస్తే వినిమయ సమీకరణం అనేటటువంటి ఒక సమీకరణం ద్వారా తన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని వివరించాడు. అది మనం MV = PT అనేటటువంటి సమీకరణం ద్వారా అక్కడ మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు కూడా ఫిషర్ మాదిరిగానే క్యాష్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ ని రూపకల్పన చేయటం జరిగింది. అంటే ఫిషర్ వినిమయ సమీకరణం రూపొందించి దాని ద్వారా ద్రవ్యం విలువ నిర్ణయించబడే విధానాన్ని వివరించిన మాదిరిగానే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు కూడా ఈక్వేషన్స్, సమీకరణాలు రూపొందించి వాటి ద్వారా నగదు నిల్వల యొక్క ప్రాధాన్యతను, అదేవిధంగా ద్రవ్యం విలువ నిర్ణయించబడే విధానాన్ని వివరించడం జరిగింది. The Cambridge economists explained their cash balance approach to the quantity theory of money by formulating equations. These equations are called as the Cambridge equations. Okay, Cambridge ఆర్థికవేత్తలు తమ నగదు నిల్వల దృక్పథాన్ని వివరించడం కోసం ద్రవ్యరాశి సిద్ధాంతానికి సంబంధించి వారు రూపకల్పన చేసిన నగదు నిల్వల దృక్పథాన్ని వివరించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సమీకరణాలను రూపకల్పన చేశారు. కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు రూపకల్పన చేసిన ఈ సమీకరణాలనే వారి పేరు మీదుగానే మనం కేంబ్రిడ్జ్ సమీకరణాలు, కేంబ్రిడ్జ్ ఈక్వేషన్స్ అని పిలవటం జరుగుతుంది. ఓకే, సో దేర్ ఆర్ 4 equations formulated by the Cambridge economists. 4 economists developed this theory, therefore equations also 4 in number. నలుగురు ఆర్థికవేత్తలు ఉన్నారు, కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు. ఈ నలుగురు సంయుక్తంగా ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని, నగదు నిల్వల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. అందుకోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమీకరణాన్ని అభివృద్ధి చేశారు. అందుకోసమే నలుగురు ఆర్థికవేత్తలకు 4 సమీకరణాలు ఇక్కడ మనం సూచించడం జరిగింది. ఓకే, so the equations, the 4 Cambridge equations are, the first equation is the Marshall equation. It is developed by the Alfred Marshall. ఓకే, మనం ఆర్థికవేత్త పేరు మీదుగానే ఆ ఈక్వేషన్ టైటిల్ పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ. The second equation has developed by AC Pigou, therefore it is named as Pigou equation. So the third one is the Robertson equation, and the last and fourth one is the Keynes equation, which was developed by John Maynard Keynes. Okay, these are the 4 important equations. All these equations are similar. ఈ సమీకరణాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. there is a little bit of difference among these 4 equations. Okay, the concept behind all these 4 equations is the same, that is the cash balances. The entire price level or
the value of money in the economy is depends upon the cash balances. That is the main concept behind all these 4 equations. Okay, అంటే ఈ 4 సమీకరణాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి, స్వల్పమైన భేదాలు ఉన్నాయి, కానీ 4 సమీకరణాల యొక్క వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి లేదా ద్రవ్యం విలువ అనేది నగదు నిల్వల పైన ఆధారపడి ఉంటుంది. సో 4 సమీకరణాలలో కూడా అదే అంతరార్థం ఉంటుంది. కాకపోతే the way of explanation is different. The concepts which are used in the equations are differ from one equation to the other. అంటే వాళ్ళు ఆ సమీకరణంలో వాడిన చలాంకాలు 1-2 స్వల్ప తేడాలు ఉన్నాయి, కానీ ధరల స్థాయి ద్రవ్యం విలువ నిర్ణయించబడే విధానాన్ని వివరించడంలో 4 సమీకరణాలు సారూప్యత కలిగి ఉన్నాయి. ఓకే, 4 equations are similar while explaining the determination of the value of money in the economy. ఓకే, ఒక్కొక్క సమీకరణం మనం డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ ది మార్షల్స్ ఈక్వేషన్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్, ద ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. సో ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈజ్ m is equal to pky. సో మార్షల్ సమీకరణం ఏంటంటే m is equal to pky. హియర్ there are in this equation 4 letters are here. One is m and pky, total 4 letters, 4 English capital letters used Marshall to explain his equation. So here the capital M refers to the supply of money in the economy, P refers to general price level in the economy, K is the cash balances. So already we have discussed the definition which was given by Alfred Marshall to the cash balances. What is cash balance? The fraction of the real income that people want to hold in the form of money, so our demand for money. So it is called as the cash balances. It denoted by the English letter K by Alfred Marshall. మార్షల్ ప్రకారం K అంటే నగదు నిల్వల పరిమాణం. సో ఇది ఎలా వస్తుంది? మనం ఇంతకుముందు మార్షల్ నిర్వచనంలో గమనించినట్లుగా ప్రజలు తమ మొత్తం వాస్తవిక ఆదాయంలో ఎంత భాగం అయితే నగదు రూపంలో తమ వద్ద దాచుకుంటారో, నిల్వ చేస్తారో, ఆ పరిమాణాన్నే ద్రవ్య డిమాండ్ పరిమాణంగా లేదా నగదు నిల్వల పరిమాణంగా చెప్తారు. ఇక్కడ మార్షల్ ద్రవ్య డిమాండ్ పరిమాణాన్ని లేదా నగదు నిల్వల పరిమాణాన్ని K అనే అక్షరంతో సూచించారు. ఓకే, నాట్ ఓన్లీ మార్షల్, ఆల్ అదర్ కేంబ్రిడ్జ్ ఎకానమిస్ట్స్ ఆల్సో డినోటెడ్ ద క్యాష్ బ్యాలెన్సెస్ విత్ ద లెటర్ K. మిగతా కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు కూడా నగదు నిల్వల పరిమాణాన్ని K అనే అక్షరంతోటే సూచించటం జరిగింది. ఓకే, ద లాస్ట్ లెటర్ Y is the real national income. Okay, so these are the 4 variables or 4 concepts in Marshall equation. Okay, here M refers to money supply, and M ద్రవ్య సప్లైని సూచిస్తుంది, P ధరల స్థాయిని సూచిస్తుంది, K నగదు నిల్వల పరిమాణాన్ని సూచిస్తుంది, Y వాస్తవిక జాతీయ ఆదాయాన్ని సూచిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ సిమిలర్ టు ది ఫిషర్స్ equation of exchange. Okay, what is Fisher equation? It is MV is equal to PT. MV అనేది ద్రవ్య సప్లైని, PT అనేది ద్రవ్య డిమాండ్ను సూచిస్తుందని కీన్స్ చెప్పాడు. దానికి కొంచెం పోలికతో ఉంది ఇది కూడా. M is equal to PKY అనేది మార్షల్ యొక్క ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్, when the demand for money, it means cash balances or K, increases, people will reduce their expenditure on goods and services in order to have larger cash holdings. అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య డిమాండ్ పెరిగింది అంటే నగదు నిల్వల పరిమాణం పెరిగింది అంటే అర్థం ఏంటి? పీపుల్ విల్ రెడ్యూస్ దేర్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ద్రవ్యత్వాభిరుచి ఎక్కువయ్యే కొద్దీ, ద్రవ్యానికి డిమాండ్ పెరిగే కొద్దీ వస్తు సేవలపై చేసేటటువంటి ఖర్చు తగ్గించుకుంటారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు హ్యావ్ లార్జర్ క్యాష్ హోల్డింగ్స్. అంటే ద్రవ్య డిమాండ్ పెరిగిందంటే అర్థం ఏంటంటే ఎక్కువ మొత్తంలో నగదును నిల్వ చేసుకోవాలి, తమ దగ్గర క్యాష్ రూపంలో హోల్డ్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఏం చేస్తారు? పీపుల్ విల్ రెడ్యూస్ దేర్ ఎక్స్పెండిచర్ ఆన్ కమోడిటీస్, గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తు సేవలపై చేసే వినియోగ వ్యయాన్ని తగ్గించుకుంటారు. తగ్గించుకోవడం ద్వారా మిగిలినటువంటి ద్రవ్యాన్ని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటారు నగదు రూపంలో. అంటే ఏంటి? ద్రవ్య డిమాండ్ను పెంచుకుంటారు, ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ఓకే, సో రెడ్యూస్డ్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బ్రింగ్ డౌన్ ద ప్రైస్ లెవెల్ అండ్ రైజ్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఇక్కడ చూడండి, ద్రవ్య డిమాండ్ పెరిగింది అంటే అర్థం ఏంటంటే ప్రజలు వస్తు సేవలపై చేసే వ్యయం తగ్గిందని అర్థం. ఈ వస్తు సేవలపై చేసే వ్యయం తగ్గిందంటే అర్థం ఏంటి? డిమాండ్ తగ్గిందని అర్థం. వస్తు సేవలకు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గినట్లు అనమాట.
సో వస్తు సేవలకు ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో, యాజ్ పర్ ది డిమాండ్ సప్లై థియరీ ఆర్ ద వాల్యూ థియరీ, if demand decreases as a result of decrease in demand, the price level will be fall. అంటే ధరల స్థాయి అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎప్పుడు వస్తు సేవలకు డిమాండ్ ఆర్థిక వ్యవస్థలో తగ్గినప్పుడు. సో ఈ విధంగా నగదు నిల్వల పరిమాణం లేదా ద్రవ్య డిమాండ్ పెరిగితే ఆర్థిక వ్యవస్థలో అది దేనికి దారి తీస్తుంది? డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ క్యాష్ బ్యాలెన్సెస్ ఆర్ ద డిమాండ్ ఫర్ మనీ. సో ఇట్ రిజల్ట్స్ ఏ ఫాల్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. So it means when there is a fall in price level, it leads to a rise in the value of money. అంటే ధరల స్థాయి తగ్గిందంటే ద్రవ్య విలువ పెరుగుతుంది. ఆల్రెడీ we have discussed that the value of money is the reciprocal of the price level, general price level. అంటే ద్రవ్యం విలువ అనేది ధరల స్థాయికి వ్యుత్క్రమము. వ్యుత్క్రమం అంటే వ్యతిరేకం, 1/p అంటాము. 1/p, p అంటే ప్రైస్ లెవెల్, దాని వ్యుత్క్రమము రెసిప్రోకల్ మీన్స్ 1/p. అంటే అర్థం ఏంటంటే ధరల స్థాయికి విలోమంగా ద్రవ్యం విలువ మారుతుంది అని అర్థం రెసిప్రోకల్ అంటే. ఓకే, 1/p అని అర్థం. అంటే ధరల స్థాయి ఇక్కడ తగ్గింది అంటే అర్థం ఏంటి? ద్రవ్యం విలువ పెరుగుతుంది. సో ఈ విధంగా మార్షల్ నగదు నిల్వల పరిమాణానికి ధరల స్థాయికి విలోమ సంబంధం ఉంటుంది అని చెప్పాడు. అంటే నగదు నిల్వల పరిమాణం పెరిగితే ధరలు తగ్గుతాయి, నగదు నిల్వలు తగ్గితే ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పేసి మార్షల్ పేర్కొనడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ విచ్ ఇస్ షోయింగ్ ది ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది క్యాష్ బ్యాలెన్సెస్ as well as the general price level in the economy. Okay, due to increase in cash balances K, అంటే K పెరిగితే సో ఏమవుతుంది? డిమాండ్ ఫర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ డిక్రీజ్. అంటే వస్తు సేవల యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం కదా, నగదు నిల్వల పరిమాణం పెరిగిందంటే అర్థం ఏంటంటే నగదు రూపంలో ఎక్కువ ద్రవ్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలన్నప్పుడు ఏముంది? ఆదాయం స్థిరంగా ఉంటుంది కదా, ఆదాయ స్థాయి మారదు. కాబట్టి నగదు నిల్వలు పెరగాలంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. సో వినియోగ వ్యయం తగ్గిందంటే అర్థం ఏంటి? డిమాండ్ తగ్గినట్టు. సో డ్యూ టు ఫాల్ ఇన్ డిమాండ్, సో ద ప్రైస్ లెవెల్ విల్ ఆల్సో ఫాల్, ద ప్రైస్ లెవెల్ విల్ డిక్రీజ్. అంటే డిమాండ్ తగ్గటం వలన ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి తగ్గుతుంది. సో ధరల స్థాయి అనేది వ్యతిరేకమైన ఫలితాన్ని ద్రవ్యం విలువలో చూపిస్తుంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద వాల్యూ ఆఫ్ మనీ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ప్రైస్ లెవెల్. సో దేర్ ఫోర్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్, ద వాల్యూ ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ విల్ ఇంక్రీజ్. ధరల స్థాయి తగ్గినప్పుడు ద్రవ్యం విలువ పెరుగుతుంది. ఓకే, సో ఈ అప్ యారోస్ మనకు ఇంక్రీజ్ ని సూచిస్తాయి, డౌన్ యారోస్ డిక్రీజ్ ని సూచిస్తాయి, రైట్ యారో రిజల్ట్ ఆర్ ఎఫెక్ట్. Okay, right. If there is a fall in cash balances or the demand for money, it leads to increase in demand for goods and services in the economy. It means the consumption expenditure will increase due to the fall in cash balances or demand for money in the economy. అంటే నగదు నిల్వల పరిమాణం లేదా ద్రవ్య డిమాండ్ తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందంటే వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. సింపుల్ థింగ్, సింపుల్ లాజిక్ ఇక్కడ చూడండి, గమనించండి. ఏంటంటే నగదు నిల్వలు తగ్గాయంటే అర్థం ఏంటి? నగదు రూపంలో తమ దగ్గర ద్రవ్యాన్ని ఉంచాలనుకునే పరిమాణం తగ్గింది అంటే అర్థం ఏంటి? క్యాష్ రూపంలో ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకోవట్లేదు, దానివల్ల ఏమవుతుంది? ఖర్చు పెడతారు, ఆ డబ్బుల్ని ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టారంటే అర్థం ఏంటి? వినియోగ వ్యయం పెరిగింది, వస్తు సేవలకు డిమాండ్ పెరిగింది. ఓకే, సో డ్యూ టు ది యాజ్ పర్ ది ఇంప్లిమెంటేషన్ ఆర్ ద ఆపరేషన్ ఆఫ్ ది వాల్యూ థియరీ ఇన్ ప్రోడక్ట్ మార్కెట్, due to increase in demand for goods and services, the price level in the economy will definitely increase. చూడండి, ఆర్థిక వ్యవస్థలో విలువ సిద్ధాంతం ప్రకారం ఆ వస్తు సేవలకు డిమాండ్ పెరిగితే ఖచ్చితంగా దాని యొక్క ధరల స్థాయి పెరుగుతుంది. సో ధరల స్థాయి పెరిగితే దాని విలోమంగా ద్రవ్యం విలువ పడిపోతుంది. సో ఈ రకంగా మార్షల్ ఎస్టాబ్లిష్డ్ an inverse relationship between the cash balances and price level in the economy. మార్షల్ ఈ విధంగా నగదు నిల్వల పరిమాణానికి ధరల స్థాయికి మధ్య విలోమ సంబంధాన్ని ప్రతిపాదించటం జరిగింది. అంటే అర్థం ఏంటి? కే పెరిగితే పి తగ్గుతుంది, కే తగ్గితే పి పెరుగుతుంది. సో therefore we can say that there is an inverse relationship between the cash balances and general price level in the economy. If we observe the relationship between the K and VM, here there is a direct relationship between the cash balances and value of money, because value of money is the reciprocal of the general price level in the economy. Therefore we can say that there is a direct relationship between the cash balances and the value of money in the economy. అంటే ధరల స్థాయికి
విలోమంగా ద్రవ్యం విలువ ఉంటుంది కాబట్టి నగదు నిల్వల పరిమాణానికి ద్రవ్యం విలువకు అనులోమ సంబంధం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నగదు నిల్వలు పెరిగితే ద్రవ్యం విలువ పెరుగుతుంది, నగదు నిల్వలు తగ్గితే ద్రవ్యం విలువ కూడా తగ్గుతుంది. ఓకే, ఈ రకంగా ఈ ప్రైస్ లెవెల్లో వచ్చే మార్పులు కేలో వచ్చే మార్పుల వలన సంభవిస్తాయి అని మార్షల్ చెప్పాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించండి. సో మనకి ఈ ఈక్వేషన్ లో మొత్తం రెండు అంశాలు ఇక్కడ తీసుకున్నాం. పి ఎం ఈజ్ ఈక్వల్ టు పీకేవైలో పి యువతలకు తీసుకొస్తే మనకు పి ఈజ్ ఈక్వల్ టు ఎం బై కేవై అవుతుంది. ఈ మూడింటిలో ఎంవైని మార్చలేదు మార్షల్. దేన్ని మార్చాడు? కేని మాత్రమే మార్చాడు. సో ఫిషర్ సమీకరణంలో కూడా అలాగే చూస్తాం మనం. ఎంవి ఈజ్ ఈక్వల్ టు పీటీలో పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి బై టీ అని ఉన్నప్పుడు పి ఈజ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ఎం అని ఫిషర్ చెప్పాడు అక్కడ. అంటే ధరల స్థాయి కేవలం ద్రవ్య రాశి పైన, ద్రవ్య సప్లై పైన ఆధారపడి ఉంటుంది అని. అక్కడ వీటీలు కాన్స్టెంట్స్ అని ప్రమేయం చేశాడు ఫిషర్. ఇక్కడ కూడా మార్షల్ ఏం చేశాడు? ఎంవైలు కాన్స్టెంట్ అని ప్రమేయం చేశాడు. చేసి కేలో వచ్చే మార్పుల వలన పి అంటే క్యాష్ బ్యాలెన్సెస్ లో వచ్చే మార్పుల వలన ప్రైస్ లెవెల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మార్షల్ వివరించడం జరిగింది. సో దాన్ని ఒక ఇలస్ట్రేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. న్యూమరికల్ ఎగ్జాంపుల్. సో హియర్ ద సప్లై ఆఫ్ మనీ ఆర్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ ఈజ్ 100 or 100 crores. So okay, next the portion of store the money in the form of cash by the society is 1/4. అంటే ఇది ఫ్రాక్షన్. మొత్తం ఆదాయంలో ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే 4 భాగాలు ఆదాయాన్ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగాన్ని నగదు రూపంలో ప్రజలు తమ వద్ద నిల్వ ఉంచుకుంటున్నారు. సో ఇట్ ఈస్ క్యాష్ బ్యాలెన్స్. ద క్యాష్ బ్యాలెన్స్ ఈస్ ది 1/4 and the real national income is 200 crores. 200 means 200 crores rupees. Okay, what is the price level? Okay, ఇక్కడ మనకు ద్రవ్యరాశి ఇవ్వబడింది, నగదు నిల్వల నిష్పత్తి ఇవ్వబడింది 1/4 గా, వాస్తవ జాతీయ ఆదాయం ఇవ్వబడింది. మనం ఏం కనుక్కోవాలి? ధరల స్థాయి కనుక్కోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద మార్షల్ ఈక్వేషన్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. దట్ ఈస్ m is equal to pky. సో వీ వాంట్ టు ఆబ్టైన్ p. మనం ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం? ఏం లెక్కించాలనుకుంటున్నాం? p. So therefore p యువతలకు వస్తే the equation will change as m by ky. p యువతలకు తీసుకొస్తే మనకి ఏమవుతుంది? m పైకి వెళ్తుంది, ky కిందికి వస్తాయి. So p is equal to m by ky. So it means price level is depends upon the money supply, cash balances and real national income. So okay, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని ఇంటర్ప్రెట్ చేస్తే ఈక్వేషన్ లో, if we interpret all these three values in this equation, then we will get the level of the value of the price level. ధరల స్థాయి యొక్క విలువ మనం సంఖ్యాత్మకంగా తెలుసుకోవచ్చు. ఓకే, హియర్ వాట్ ఈస్ m? m is 100. ఓకే, వి రీప్లేస్డ్ 100 విత్ m విత్ 100. 100 మనం m ప్లేస్ లో రీప్లేస్ చేయడం జరిగింది. k ప్లేస్ లో 1/4 రాసాము, సూచించాము. y is equal to 200. యాజ్ ఇట్ ఈస్ గా 200 తీసుకున్నాం. ఓకే, సో 1/4 into 200 ఇది మనం దీన్ని నేను కొట్టేస్తే ఏమొస్తుంది? 450 = 200. 4 into 50 200 కాబట్టి దీన్ని కొట్టివేస్తే మనకు 50 ఆన్సర్ వస్తుంది. సో 100/50. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2. 52 = 100. సో ఈ విధంగా ధరల స్థాయి మనకు 2 వచ్చింది. అంటే ద్రవ్యరాశి పరిమాణము, నగదు నిల్వలు, వాస్తవ జాతీయ ఆదాయం ఇచ్చినప్పుడు సో ఈ సమీకరణం ఉపయోగించి m/ky అనే సూత్రం ఉపయోగించి మనం ధరల స్థాయిని లెక్కించవచ్చు. ఇక్కడ ధరల స్థాయి మనకు ₹2 వచ్చింది. సో p is equal to 2. నెక్స్ట్, if k increased from 1/4 to 1/2, then what will happen in the price level? ఒకవేళ నగదు నిల్వల నిష్పత్తి పెరిగితే ఏం జరుగుతుంది? మనం ఇంతకు ముందు చూసాం కదా ఒక ఈక్వేషన్. k పెరిగితే మనకు ఏం పెరుగుతుందని చెప్పాడు, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాడు మార్షల్? ప్రైస్ లెవెల్ విల్ డిక్రీజ్ అని చెప్పాడు. అంటే నగదు నిల్వల నిష్పత్తి పెరిగితే ధరల స్థాయి తగ్గుతుంది, ద్రవ్యం విలువ పెరుగుతుంది అన్నాడు. అది ఎలాగో ఇప్పుడు మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనకు ఫస్ట్ ప్రైస్ లెవెల్ 2 వచ్చింది. m 100 గా, k 1/4 గా ఉన్నప్పుడు, y 200 గా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? my కాన్స్టెంట్ అని ప్రమేయం చేసి k ని మారుస్తున్నాం. ఓకే, ఇక్కడ my 3 అంశాలు ప్రైస్ లెవెల్ డిటర్మైన్ చేస్తాయి. p is function of m, k, y, but we are assuming that my are keep constant. Okay, they remain unchanged my. Okay, only k is changing. Okay, first step, k increased from 1/4 to 1/2. Then what will happen in the price level? Okay, right here p is equal to m/ky. m is 100. It is fixed. There is no change in quantity of money. It is fixed 100 as we calculated in previous illustration. Okay, but here k has increased from 1/4 to 1/2. Okay, 1/4 అంటే 25%, 1/2 అంటే 50%.
So the cash balances has increased from 25% to 50%. సో మనం ఇక్కడ k బదులు 1/2 రాసాము. సో the real national income also remain unchanged, it is also 200. సో ఇవి రెండు మారలేదు. 1/4 బదులు 1/2 తీసుకున్నాం, ఇది ఒకటే చేంజ్. ఇప్పుడు ఎలా వస్తుందో మనం చూద్దాం. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 200 2 into 100 200. సో 200ని 2తో డివైడ్ చేస్తే we will get 100. సో 100/100, 100/100 means 1, 100 1 are 100. సో ప్రైస్ లెవెల్ 1 వచ్చింది. చూడండి, క్యాష్ బ్యాలెన్సెస్ 1/4గా ఉన్నప్పుడు ప్రైస్ లెవెల్ 2 వచ్చింది. క్యాష్ బ్యాలెన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి, 1/4 నుంచి 1/2కి ఇంక్రీజ్ అయితే ప్రైస్ లెవెల్ 2 నుంచి 1 పడిపోయింది. ఓకే, సో హియర్ డ్యూ టు an increase in cash balances or the demand for money in the economy, the general price level decreases from 2 to 1. It means due to increase in cash balances, the price level will decrease. So it means there is an inverse relationship between the cash balances and the general price level in the economy. అంటే ఆర్థిక వ్యవస్థలో నగదు నిల్వలకి ధరల స్థాయికి విలోమ సంబంధం ఉంటుందని మనకి ఇక్కడ సంఖ్యాత్మక ఉదాహరణ ద్వారా నిరూపించడం జరిగింది. క్యాష్ బ్యాలెన్సెస్ 1/4 ఉన్నప్పుడు ధరల స్థాయి 2 వచ్చింది. ఇది 1/2కి పెరిగితే ధరల స్థాయి 2 నుంచి 1కి తగ్గింది. ఓకే, నెక్స్ట్ మనం ఇది యాక్చువల్గా తగ్గించి కూడా చూడొచ్చు. ఇప్పుడు కే ఇంక్రీజ్డ్ అన్నాగా, ఇఫ్ కే డిక్రీజ్డ్, నగదు నిల్వలు 1/4 నుంచి 1/6కో 1/5కో 1/8కో తగ్గాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ప్రైస్ విలువ పెరుగుతుంది, ధరల స్థాయి పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు సమయం సరిపోదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్, న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్వర్స్ రిలేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇఫ్ కే డిక్రీజెస్, what will be the result in the price level? The price level will definitely increases. అంటే నగదు నిల్వలు తగ్గితే ఖచ్చితంగా ధరల స్థాయి పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఎకానమిస్ట్ ఈస్ Pigou equation. Okay, it has named as Pigou equation because it was developed by A.C. Pigou, the famous economist A.C. Pigou, the second Cambridge economist. Okay, so the equation of Pigou is M is equal to PKR. Okay, here all these three variables are same as Marshall taken in his equation. Marshall తీసుకున్న సమీకరణంలో తీసుకున్న మూడు అంశాలు వచ్చాయి, MPK. Y బదులు R రీప్లేస్ చేశాడు Pigou. Okay, so M is equal to PKR, then P is equal to M by KR. సో మార్షల్ ఈక్వేషన్ లో P is equal to M by KY అయింది. ఇక్కడ చూడండి, Pigou ఈక్వేషన్ లో M by KR అయింది, అంటే Y బదులు R తీసుకున్నాడు. సో హియర్ R రిఫర్స్ టు రియల్ నేషనల్ ఇన్కమ్. సో అకార్డింగ్ టు మార్షల్ Y ఈజ్ ఆల్సో రియల్ నేషనల్ ఇన్కమ్. సో Pigou కూడా రియల్ నేషనల్ ఇన్కమ్ తీసుకున్నాడు, కాకపోతే ఆ లెటర్ Y బదులు R అనేది యూజ్ చేశాడు. So all the remaining explanation is the same as we have discussed in the Marshall equation. Marshall సమీకరణంలో డిస్కస్ చేసిన విషయమే Pigou సమీకరణంలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా MR లు కాన్స్టెంట్ గా ఉంచుతారు, MR remain unchanged. So if there is a changes happens in K, so it will leads to a change in the price level in the economy. అంటే MR లు స్థిరంగా ఉంటాయి, ఇవి మారవు. కేలో ఏమైనా మార్పులు వస్తే పీలో మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు వస్తాయి? హియర్ ఆల్సో దేర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కే అండ్ పి. అంటే మార్షల్ సమీకరణంలో నగదు నిల్వలకి ధరల స్థాయికి విలోమ సంబంధాన్ని ఆపాదించినట్లుగానే Pigou సమీకరణంలో కూడా నగదు నిల్వలకి ధరల స్థాయికి విలోమ సంబంధం ఉంటుంది. అంటే కే పెరిగితే పి తగ్గుతుంది, కే తగ్గితే పి పెరుగుతుంది. ఇఫ్ cash balances increases, the price level will decrease. If cash balances decreases, the price level will increase. Okay, therefore we can say that there is an inverse relationship between the cash balances or the demand for money and general price level in the economy. అంటే నగదు నిల్వలకి ధరల స్థాయికి విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఇక్కడ మార్షల్ సమీకరణానికి Pigou సమీకరణానికి తేడా ఏమీ లేదు, Y బదులు R తీసుకున్నాడు అంతే. సో ఏది తీసుకున్నా మళ్ళీ అవి రెండు స్థిరంగా ఉండేవి కాబట్టి అంతా ఒకటే. మార్షల్, Pigou, రాబర్ట్సన్, కీన్స్ అందరు చెప్పింది ఒకటే. వాళ్ళంతా కూడా ఈ కేని మారిస్తే పి ఎలా మారుతుందని చెప్పారు, అది ఇన్వర్స్ రిలేషన్ అనేది చెప్పారు. అది కామన్ గా అన్ని సమీకరణాల్లో మనకు కనిపించే అంశం. నెక్స్ట్ ద థర్డ్ ఈక్వేషన్, రాబర్ట్సన్ ఈక్వేషన్. సో అకార్డింగ్ టు రాబర్ట్సన్, M ఈజ్ ఈక్వల్ టు PKT. ఇక్కడ చూడండి, Y ప్లేస్ లో Pigou R తీసుకొస్తే రాబర్ట్సన్ Y ప్లేస్ లో T తీసుకొచ్చారు. Okay, M is equal to PKT is the Robertson equation. So it was developed by D.H. Robertson, the other Cambridge economist. So if M is equal to PKT అయితే P is equal to ఏమవుతుంది, M by KT అవుతుంది.
సో హియర్ ఆల్సో ఎంటీ రిమైన్ అన్చేంజ్డ్, ఇక్కడ కూడా ఎంటీలు మారవు. మరి ఏం మారుతున్నప్పుడు కే మారుతుంది, కే మారినప్పుడు ఏమవుతుంది, ప్రైస్ లెవెల్ మారుతుంది. సో ఇక్కడ టీ అంటే ఏంటో చూద్దాం. సో అక్కడ మనం ఆర్ వైలు తీసుకున్నాం కదా, మార్షల్ ఈక్వేషన్లో వై, పిగు ఈక్వేషన్లో ఆర్, ఆ రెండు రియల్ నేషనల్ ఇన్కమ్ అన్నాము. రాబర్ట్సన్ ఈక్వేషన్లో వైఆర్ల ప్లేస్లో టీ తీసుకొచ్చాడు. ఆ టీ అంటే ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు రాబర్ట్సన్, టీ రిఫర్స్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ఏ ఇయర్ బై ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ ఆర్ ద పీపుల్ ఇన్ ద ఎకానమీ. అంటే ఆర్థిక వ్యవస్థలో లేదా సమాజంలో ప్రజలు ఒక సంవత్సర కాలంలో కొనుగోలు చేసిన వస్తు సేవల యొక్క మొత్తం పరిమాణము. సో దాన్ని టీతో సూచించాడు. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వై అండ్ టీ. జాతీయ ఆదాయం అన్నా, ప్రజలు కొనుగోలు చేసినవి ఏమన్నా, కొనుగోలు చేసిన వస్తువుల పరిమాణం అన్నా ఒకటే. సో మనం జాతీయ ఆదాయ భావనలో చెప్పుకుంటాం, లేదా మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్లో చెప్పుకుంటాం ఏమని, నేషనల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఎక్స్పెండిచర్. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ. ఇట్ మీన్స్ జాతీయ ఉత్పత్తే జాతీయ ఆదాయం అవుతుంది, జాతీయ ఆదాయమే జాతీయ వ్యయం అవుతుంది. అందుకోసమే మనం ఉత్పత్తి పద్ధతి ద్వారా ఆదాయాన్ని, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన, ఆదాయాల పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన, వ్యయాల పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఒకే విలువ వస్తుంది. కారణం ఏంది, ఉత్పత్తి కారకాలకు ఆదాయాలుగా మారిపోతుంది, పంచబడుతుంది. ఆదాయాలు మళ్ళీ వినియోగ వ్యయంగా, పెట్టుబడి వ్యయంగా మళ్ళీ ఖర్చు అవుతాయి. కాబట్టి ఉత్పత్తి అన్న అంతే పరిమాణంలో వస్తుంది, ఆదాయం అన్న అంతే ఉంటుంది, సమానంగా ఉంటుంది, వ్యయం అన్న అంతే ఉంటుంది. కాబట్టి వైకి టీకి తేడా ఏమీ లేదు. వాళ్ళు నేషనల్ ఇన్కమ్ పరంగా చెప్పారు. ఈయన రాబర్ట్సన్ ఏమో టోటల్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్డ్ బై ది పీపుల్ ఇన్ ద ఎకానమీ డ్యూరింగ్ ఏ ఇయర్ అనేది ఈయన చెప్పాడు. ఓకే, సో ఏదైనా సరే ఆ టీ స్థిరంగా ఉంటుంది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు గివ్ ప్రయారిటీ టు ది టీఆర్వై ఇన్ దీస్ ఈక్వేషన్స్. అంటే టీఆర్వై అనే చలాంకాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే కీప్ కాన్స్టెంట్, రిమైన్ అన్చేంజ్డ్. ఓకే, ఓన్లీ కే విల్ చేంజ్. సో డ్యూ టు చేంజెస్ ఇన్ కే, the price level will change. Okay, here also there is an inverse relation. According to Robertson also there is an inverse relationship between the cash balances and the price level. అంటే రాబర్ట్సన్ ప్రకారం కూడా మార్షల్ పిగో వివరించిన ప్రకారంగానే నగదు నిల్వల పరిమాణానికి ధరల స్థాయికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ the last one, the fourth equation, which was developed by John Maynard Keynes, the famous British economist. So it is named as the Keynes equation. So what is the Keynes equation? Keynes equation is n is equal to pk. So ఇక్కడ 4 letters బదులు 3 letters వచ్చాయి, ఒక లెటర్ కట్ చేశాడు Keynes. ఓకే, n is equal to pk. ఓకే, p is equal to n by k. ఓకే, సో n అంటే ఏంది, p అంటే ఏంది, k అంటే ఏంది, k అంటే ఏంది చూద్దాం. సో n అంటే మనీ సప్లై, వాళ్ళు m అనే పదం వాడారు. మార్షల్ పిగు రాబర్ట్సన్ మనీ సప్లైకి m వాడితే Keynes n అనేది వాడాడు, n అనే లెటర్ వాడాడు. అకార్డింగ్ టు Keynes, n రిఫర్స్ టు మనీ సప్లై, ద సప్లై ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ. అంటే ఇక్కడ నెక్స్ట్ K మీన్స్ క్యాష్ బ్యాలెన్సెస్. ఇది కామన్. అంటే ఈ ట్రాన్సాక్షన్స్, నేషనల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్ దీన్ని తీసుకోలేదు. ఓన్లీ 3 వేరియబుల్స్ తీసుకొని ఈ రెండింటి మధ్య రిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది Keynes. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ రిలేషన్. హియర్ ఆల్సో అకార్డింగ్ టు Keynes there is an inverse relationship between the cash balances and the price level in the economy. ఓకే, అంటే మిగతా వేరియబుల్స్ 2 ఉన్నాయా, 1 ఉందా, 3 ఉన్నాయా అన్నది మనకు అప్రస్తుతం. మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కే అండ్ పి, హౌ ద ప్రైస్ లెవెల్ ఈజ్ చేంజింగ్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ద క్యాష్ బ్యాలెన్సెస్ ఇన్ ద ఎకానమీ. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ కేపీల మధ్య సంబంధం ఎలా ఉంది, కేలో వచ్చే మార్పులకు అనుగుణంగా పిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రధాన అంశం. Okay, because this is the quantity theory of money. Here we are discussing about the how the value of money is determined. So that is the important thing which we are discussing in this theory. So there is no need to observe the changes or observe the concepts other than the K. అంటే మిగతా అంశాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. So we should focus on the K and the relationship between the K and P. సో అదే ఈ 4 సమీకరణాల్లో మనకు కనిపిస్తుంది. 4 సమీకరణాల్లో మనకు కామన్ గా కనిపించే అంశం ఏంటంటే మార్షల్ పిగు రాబర్ట్సన్ కీన్స్ నలుగురు కూడా ఒకే విషయాన్ని వివరించారు. ఏంటంటే అది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య డిమాండ్కు ధరల స్థాయికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది.
According to Marshall, Pigou, Robertson and Keynes, there is an inverse relationship between cash balances and price level. So this is the common thing in all 4 equations. 4 సమీకరణాల్లో మనకు సాధారణంగా ఒకే రకంగా కనపడే వివరణ. Okay, next, the diagrammatic పటంలో గీసి వివరించడం జరిగింది. సో పైన ఒకటి కింద ఒకటి. సో ద above graph is showing the relationship between the cash balances and the price level. Already we have discussed that there is an inverse relationship between the K and P. So okay, due to this inverse relation, the price line has negative slope. Okay, it moves towards the left. ఇది ఎడమ వైపుకి వాలుతూ ఉంది కిందికి. ఎందుకు వాలుతూ ఉంది అంటే ఇది ఇట్ హ్యాస్ నెగిటివ్ స్లోప్, అది రుణాత్మక వాలును కలిగింది డ్యూ టు ది ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది K అండ్ P. అంటే నగదు నిల్వల నిష్పత్తికి ధరల స్థాయికి విలోమ సంబంధం ఉండటం వలన ఈ ధరల స్థాయిని తెలిపే రేఖ P రేఖ రుణాత్మక వాలును కలిగి ఉంది, ఎడమ నుంచి కుడికి కిందికి వాలు. సో హియర్ మనం ఏమని రాసాం అంటే P is function of K. It means the price level in the economy is depends upon the cash balances in the economy. అంటే ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? నగదు నిల్వల పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. ఎలా ఆధారపడి ఉంటుంది అంటే చూసాం కదా ఇంతకు ముందు మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్ ద్వారా మార్షల్ ఈక్వేషన్ లో K పెరిగితే P తగ్గుతుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ the amount of cash balances in the economy is okay. So at this okay cash balances, the price level is fixed at OP1. ఓకే నగదు నిల్వల పరిమాణం దగ్గర మనకు క్యాష్ బ్యాలెన్సెస్ OP1 గా ఉన్నాయి. సో ఇక్కడ నగదు నిల్వలు ఓకే నుంచి OK1 కు పెరిగాయి. డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ క్యాష్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ ఓకే టు OK1, ద ప్రైస్ లెవెల్ ఫాల్స్ ఫ్రమ్ OP1 టు OP. నగదు నిల్వల పరిమాణం ఏమైంది? OP1 నుంచి OP కి తగ్గింది. ఓకే, హియర్ ద KK1 is showing the increase in cash balances. సో ఇది ఈ అమౌంట్ KK1 నగదు నిల్వల పరిమాణంలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది. PP1 ఏంటి? the PP1 distance is showing the decrease in the price level as a result of increase in the cash balances. మనకి ఇప్పుడు నగదు నిల్వలు పెరగటం వల్ల ధరల స్థాయి తగ్గింది కదా. నగదు నిల్వలు ఎంత పెరిగాయి? KK1 అమౌంట్ లో పెరిగాయి. దానివల్ల ధరల స్థాయి ఎంత తగ్గింది? PP1 దిస్ అమౌంట్ PP1 మేరకు తగ్గింది. ఇది ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ లెవెల్ ద వాల్యూ ఆఫ్ మనీ విల్ ఆల్సో చేంజ్. అంటే మనకు ధరల స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్రవ్యం విలువ మారుతుంది. ఎలా మారుతుంది? ముందే చెప్పాం కదా, ద వాల్యూ ఆఫ్ మనీ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది క్యాష్ బ్యాలెన్సెస్. అంటే నగదు నిల్వలకు వ్యుత్క్రమమే ద్రవ్యం యొక్క విలువ అంటాం. అంటే నగదు నిల్వలకు వ్యతిరేక దిశలో లేదా ధరల స్థాయికి వ్యతిరేక దిశలో ద్రవ్యం విలువ మారుతుంది. అప్పుడు నగదు నిల్వలకి ఇది విలోమ సంబంధం కాబట్టి ఈ రెండింటికి అనులోమ సంబంధం ఏర్పడుతుంది. ఓకే, there is direct relationship between the cash balances and value of money. సో అది ఎలాగో చూద్దాం. సో the cash balances increased from OK to OK1 in this below graph. కింద ఉన్నటువంటి రేఖా చిత్రంలో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? హియర్ we are explaining the relationship between the cash balances and value of money. ఈ కింద ఉన్న రేఖాపటంలో మనము నగదు నిల్వల పరిమాణానికి ద్రవ్యం విలువకు మధ్య గల సంబంధాన్ని వివరిస్తున్నాము. ఓకే, పై గ్రాఫ్ లో నగదు నిల్వలకి ధరల స్థాయికి మధ్య సంబంధం చూసాము, అది విలోమ సంబంధము. దానివల్ల రేఖ రుణాత్మక వాలు వచ్చింది. ఆ నగదు నిల్వలు ఎంత పెరిగాయి, ధరల స్థాయి ఎంత తగ్గింది మనం చూసాం. ఇప్పుడు నగదు నిల్వలకి ద్రవ్యం విలువకి ఎలాంటి సంబంధం ఉంది చూద్దాం. సో ఇక్కడ నగదు నిల్వలు ఓకే నుంచి OK1 కు పెరిగాయి. సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ క్యాష్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ ఓకే టు OK1, ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ OB టు OB1. అంటే నగదు నిల్వలు ఓకే నుంచి OK1 కు పెరగటం వల్ల ద్రవ్యం విలువ కూడా OB నుంచి OB1 కు పెరిగింది. ఇట్ మీన్స్ there is a direct relationship between the cash balances and the value of money. అంటే నగదు నిల్వలకి ద్రవ్యం విలువకు అనులోమ సంబంధం ఉంది. therefore the value of money curve moves towards the right, upward to the right, moves upward to the right. అంటే కుడి వైపు పైకి వాలుతూ ఉంది. it means it has positive slope. the value of money curve has positive slope. అంటే ద్రవ్యం విలువ యొక్క రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది. ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంది. సో ఎందుకు అలా వాలుతూ ఉంది అంటే there is a direct relationship between the cash balances and value of money. ఓకే, అదే ఇక్కడ చూద్దాం మనం. K పెరిగితే VM పెరిగింది. VM is nothing but the reciprocal of price.
ముందే చెప్పాం కదా, వాల్యూ ఆఫ్ మనీ అంటే ధరల స్థాయికి విలోమంగా ఉండేది, 1/p అని రాస్తాం, అంటే రివర్స్లో ఉంది. సో హియర్ ద ఇంక్రీజ్ ఇన్ క్యాష్ బ్యాలెన్స్ ఇస్ KK1 అమౌంట్, దిస్ వన్ KK1, అండ్ ద ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ VV1, సో దిస్ వన్ VV1. ఓకే, సో ఈ విధంగా నగదు నిల్వలు పెరిగితే ధరల స్థాయి ఏమో తగ్గుతుంది, ద్రవ్యం విలువేమో పెరుగుతుంది. ఒకవేళ రివర్స్లో తీసుకుంటే K తగ్గితే P పెరుగుతుంది, అప్పుడు వాల్యూ ఆఫ్ మనీ తగ్గుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది కేంబ్రిడ్జ్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ ఆర్ కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ. ఇది కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతానికి సంబంధించిన వివరణ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my video. We will meet in next video with a new concept. Thank you very much.